భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 4వ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలకు నిర్వహించాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గోరంట్ల మండలంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి చర్చించడం జరిగింది. ప్రధానంగా పోయిన గవర్నమెంట్లో నిర్మాణ రంగం కుదేలైంది. దానికి ప్రధాన కారణం ఇసుక అందుబాటులో లేకపోవడం. ఈరోజు ఎన్నికలు జరిగినాయి 3 నెలల కిందట. ఆ ఎన్నికల్లో 3 పార్టీలు కలిపి మేము అధికారంలోకి వస్తున్నట్లు ఇసుకను ఉచితంగా ఇస్తామన్నారు. అలాగే సంక్షేమ బోర్డును పునరుద్ధరించి అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఈ రకమైన చెప్పినారు కానీ 120 రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆ హామీలు ఇంతవరకు నెరవేర్చే పనులు లేదు. ఇసుకను ఉచితం అన్నారో తప్ప ఎక్కడ కూడా ఈ 3 నెలలు ఎక్కడ కూడా అది కనిపించలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ప్రకటన చేస్తున్నాడు, టీవీల ముందర ఆ రకంగా చేస్తున్నారు తప్ప కిందికి ఆచరణలో వచ్చే టైంకి మాకు ఎటువంటి సర్క్యులర్ లేదు, ఎటువంటి జీవో లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాబట్టి చెప్పే మాటలకి చేసే పనులకు పొందడం లేదు. దీనికి అన్నిటికీ నిరసనగా 4వ తేదీన ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తాను. గోరంట మండలంలోని భవన మరి ఇతర నిర్మాణ కార్మికులు అలాగే ఇండిపెండెంట్ సంఘాల వ్యక్తులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాం.